హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను శ్రావణిని. ఇవాళ మన వీడియోలో కాకరకాయ పులుసు అనేది చాలా టేస్టీగా, అలానే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కాకరకాయ పులుసుని ఇలా తయారు చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా పొయ్యి మీద ఒక బాణలి పెట్టుకొని ఫుల్ కప్ ఆయిల్ని పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసుల్ని వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపటమనిపించిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి కొంచెం సేపటి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వకముందే కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యాక కాకరకాయ ముక్కల్ని వేసుకోవడం వలన ఆనియన్స్ అనేవి నల్లగా మారిపోతాయి. అందువలన కొంచెం ముందుగానే వేసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత ఆనియన్స్ మరియు కాకరకాయ ముక్కలు అనేవి మొత్తంగా కలిసే విధంగా హై ఫ్లేమ్లో ఉంచి ఇలా తిప్పుకుంటూ 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇలా మొత్తంగా తిప్పిన తర్వాత పైన మూత ఉంచేసి ఒక 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాము. ఈ కాకరకాయల్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ అంతా కూడా రిలీజ్ అవుతున్నట్లు అనిపిస్తుంది కదా. మొత్తంగా ఒకసారి కింద నుంచి పై వరకు ఇలా ఒక స్పూన్తో ఇలా తిప్పుతూ కుక్ చేసుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ పైన మూత ఉంచేసి ఒక 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచి. ఈ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపటి వరకు కుక్ చేసుకున్న తర్వాత కలర్ అనేది లైట్ ఎల్లో కలర్లా వచ్చేసింది కదా. మరి కాస్త టైం పడుతుంది. ఈ ముక్కలు అనేవి ఫ్రై అవ్వడానికి కనీసం 30 నిమిషాలు టైం పడుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి. పసుపుని వేసుకొని మొత్తంగా టోటల్గా కలిసే విధంగా తిప్పుకోవాలి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇలా కాకరకాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాతనే చింతపండు నీళ్ళని పోసుకోవాలి. చింతపండు నీళ్ళు అనేవి 1 లీటర్ వరకు తీసుకున్నాను. చింతపండు నీళ్ళు అనేవి మనం ఎంతవరకు అయితే పులుపు తినగలమో అంతవరకు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు లైట్గా పుల్లగా ఉన్నా కానీ ఇది సగం వరకు మరుగుతుంది కాబట్టి చూసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్స్ కారంని తీసుకున్నాను. కారం అనేది ఎక్కువగా ఉన్నట్లయితే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. కారంని వేసుకున్న తర్వాత బాగా మరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచి మరిగించుకోవాలి. చింతపండు నీళ్ళు అనేవి లీటర్ తీసుకున్నాం కదా, ఇలా 1/2 లీటర్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచి మరిగించుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్స్ బెల్లంని వేసుకొని బెల్లం కరిగి పులుసు అనేది దగ్గర పడేంత వరకు ఇలా హై ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. పైకి ఆయిల్ అనేది తేలి అలానే ముక్కలు ఇలా కనబడుతూ ఉన్నప్పుడు మనకి కాకరకాయ పులుసు అనేది రెడీ అయిపోయినట్లని అర్థం. ఇలా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. కాకపోతే మనం కొంచెం ఓపికతో ప్రిపేర్ చేసుకోవాలి. చాలా ఎక్కువ టైం పడుతుంది, మినిమం 1 అవర్ పడుతుంది. ఇంకా మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.